ఇదేంటంటే గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఈ మూడైతే లైట్గా ఫ్రై చేసి వేయించుకొని పెట్టుకున్నాను. ఈరోజు వీటితో నేను దోశ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. 3 స్పూన్లు, ఈ స్పూన్తోనైతే 3 లేదా ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నా ఒకదానికే కాబట్టి 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. ఇదేంటంటే అవిసె గింజల పొడి. అవిసె గింజలు కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఇది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను, డబ్బా నిండా పెట్టుకున్నాను, అయిపోయింది. ఇది కూడా ఒక 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు, కొంచెం కలర్ నువ్వులు కూడా ఉంటాయి, అవి కాదు, తెల్ల నువ్వులు. ఇది కూడా ఒక 3 స్పూన్స్. ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళల్లో నేను ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. బాగా ఇదంతా కలిసేటట్లు కలుపుకోవాలి. మనం కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ వీఆర్కే గారి డైట్లో ఒక ఉల్లిపాయ తీసుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ బెండకాయ ఫ్రై చేసుకున్నాను, దాంట్లో వేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఎగ్ అయితే కొట్టాలి. అంటే ఇలా వేసుకున్నా కానీ దోశలు పర్ఫెక్ట్గా రావు, కానీ ఒక ఎగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా దోశలు వస్తాయి. అది కూడా చూపిస్తాను మీకు. ఎగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు కలిపినా కానీ వస్తాయి, మంచిగా వస్తాయి. బాగా కలుపుకోవాలి. ఓన్లీ మనం బటర్తోనే వేసుకోవాలి, వేరే కోకోనట్ ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ బటర్, నో ఆయిల్, ఏమీ వాడకూడదు అసలు. చీజు, బటరు, అలానే కోకోనట్ ఆయిల్, ఈ 3 మాత్రమే వీఆర్కే డైట్లో అయితే వాడుకోవాలి. ఇలా వేసుకొని మనం కొంచెం ఎక్కువగా కూడా కలపచ్చు, కానీ నేను ఒకదాన్నే కాబట్టి సరిపోయిపోయి నాకు. ఒక 3 అయితే నేను ఫుల్గా తినేస్తాను. అసలు ఇవి తింటే నిజంగా అండి ఆకలి కూడా వేయదు తెలుసా. మళ్ళీ నేను ఈవినింగ్ 6 దాకా ఈజీగా ఉంటాను. ఆకలి అనేది అసలు వేయదు, మంచిగా వస్తాయి దోశలు. కావాలంటే ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎగ్ లేకుండా సేమ్ గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్, వాటర్ లెమన్ సీడ్స్, సెసమిన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని ఒక 4 బాదం వేసుకొని, వాల్నట్స్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని కూడా అలా కూడా వేసుకోవచ్చు దోశలు. ఇలా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. వీటినే గుంత పొంగనాలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా వీఆర్కే గారి డైట్లో చాలా ఉంటాయండి. చూసారు కదా, మంచిగా వచ్చింది. ఇలా చిట్టి చిట్టి దోశలు అయితే వేసుకోవచ్చు వీఆర్కే గారి డైట్లో. సేమ్ బటర్ అప్లై చేశాను. ఇప్పుడు కొంచెం పెద్దగా వేసుకుంటున్నాను. చిన్న దోశలు కదా, మన కంటికి ఆనం అన్నమాట. మంచిగా ఇలా కొంచెం లేస్తున్నట్టు ఉంటాయి, కానీ ఓకే వస్తాయి. ఎగ్ వేసాం కదా, ఎగ్ వేసినప్పుడు వస్తాయి. ఇలా ఊతప్పం కాదు, అదేదో అంటారు కదా, అంతేనండి. మంచిగా వచ్చేస్తాయి. ఫుడ్ ఫుల్గా ఉండిద్ది మనం తినేటప్పుడు కూడా. అలానే పంప్కిన్ సీడ్స్, వాటర్ లెమన్ సీడ్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్లో బోల్డ్ అన్నీ ఉంటాయి. మనకి ఎన్ని కావాలో వైటమిన్ డి కానీ ఏది కావాలన్నా కానీ దాంట్లో ఉంటాయి అన్నమాట. అది వీఆర్కే గారి డైట్ చాలా చాలా బాగుండిద్దండి. నిజంగా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట వీఆర్కే గారి డైట్. చూసారు కదండి, చక్కగా తినేసారండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్దీ కూడా. బీరకాయ చట్నీలో మనకి వాటర్ కంటెంట్ ఉండిద్ది, ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, చాలా మంచిది. వీటితో పాటు మనకి ఓపిక అండి, టైం ఉంటే వెజ్ కూర అయినా దొండకాయ ఫ్రై కానీ, వంకాయ ఫ్రై కానీ, ఇలా గుత్తి వంకాయ కానీ ఇలా చేసుకొని దీంతోపాటు ఆ కర్రీ కూడా తినవచ్చు, ఇంకా ఫుల్గా ఉండిద్ది. నాకు ప్రస్తుతానికి అంత టైం లేదండి, ఇప్పటికే నాకు చాలా టైం అయిపోయింది. సో ఇదన్నమాట ఈరోజు వీఆర్కే గారి డైట్లో నా మీలు. ఈవినింగ్ మీల్ కూడా చూపించాను కదా, చాలా హెల్తీగా ఉండిద్ది. మనకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే తొందరగా తగ్గిపోతాయండి. నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది, ఇప్పుడు ఒక 10% మాత్రమే ఉంది, మిగతాదంతా కూడా చాలా తగ్గిపోయింది. ఇలా మనము లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు, మనం అంత ఏమి ఉండదు. ఈవినింగ్ నా మీల్ వచ్చేసి 6:30 లోపు నేనైతే ముగిచ్చేస్తాను. ఇది బెండకాయ అండి. బెండకాయని స్టీమ్ చేసుకొని మంచిగా ఉప్పు కారాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దీంట్లో ఆనియన్ అయితే ఒకటి కలిపాను. అలానే ఇక్కడ కీరా, క్యారెట్ ఉంది, సలాడ్. డైట్లో మన కీరాలు ఎన్నైనా తినొచ్చు, క్యారెట్ ఒకటే తినాలన్నమాట. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాకు ఎగ్స్ నుంచి వస్తుందండి. 3 ఎగ్స్ ఖచ్చితంగా తింటాను.
ఇంకా గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు. ఈరోజు నేను వాటితోనే దోశ చేస్తున్నా కాబట్టి ఈరోజు అయితే ఇవి తినను. ఇవి ఎక్కువ తిన్నాం అనుకోండి అస్సలు డైజెషన్ అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. ఇవి వచ్చేసి 8 బాదము, అలానే వాల్నట్స్ మన ఇష్టం అండి, కాకపోతే చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి నేను తక్కువే తింటాను వాల్నట్స్. సో ఈవినింగ్ 6:30 లోపు నా డిన్నర్ అయితే నేను ఫినిష్ చేస్తానండి విఆర్కే గారి టైప్లో. ఇదేనండి నా ఫుల్ డే. దీంతో పాటు 4 లీటర్ వాటర్ తీసుకుంటాను, సాయంత్రం మల్టీవిటమిన్ తీసుకుంటాను, అలానే మనకి లెమన్స్ కూడా తీసుకుంటాను. ఇంకో పిల్లర్ వచ్చేసి వైటమిన్ B12 ఒకటి తీసుకోవాలి. సో ఇదేనండి. వైటమిన్ D వచ్చేసి వీక్లీ వన్స్ తీసుకోవాలి.